నాగ్నూర్ మండలంలో కరెంట్ సర్క్యూట్ వలన చెలరేగిన మంటల్లో 15 ఎకరాల గోధుమ పంట దగ్ధం. నాగ్నూర్ మండలంలోని గుండాల గ్రామ శివారులో ఆదివారం మధ్యాహ్నం గిరిజన రైతుల చేనుల్లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో 15 ఎకరాల గోధుమ పంట కాలిపోయింది. స్థానికుల వివరాల ప్రకారం వెంకట్రాం చేనులోని విద్యుత్ స్తంభానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో ఆయనకు చెందిన 10 ఎకరాలు, కోసేరావు 4 ఎకరాలు, బీర్హావ్కు చెందిన ఎకరం పంట దగ్ధమైందన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని పిసా చట్టం ప్రెసిడెంట్ రాథోడ్ సురేష్ మరియు బాధిత రైతులు కోరారు. నమస్కారం. ఆదిలాబాద్ డిస్టిక్ నారూర్ మండల్ గుండాల గ్రామ పంచాయతీలోని జాదవ్ వెంకట్రాం మాజీ ఎంపీటీసీ పెద్ద రైతు 10 ఎకరాల గోధుమ పొలం మొత్తం షార్ట్ సర్క్యూట్తో కాలిపోవడం జరిగింది. అలాగే సలాం కోషేరావు అయినది కూడా 5 ఎకరాల గోధుమ పంట మొత్తం కాలిపోవడం జరిగింది. అలాగే అత్రం బిర్షావతి కూడా 1 ఎకరం పంట పొలం మొత్తం కాలిపోవడం జరిగింది. అదేవిధంగా మేము గ్రామ పంచాయతీ నుంచి మా పిసా యాక్ట్ వైస్ ప్రెసిడెంట్గా నేను గవర్నమెంట్కి డిమాండ్ చేస్తున్నకి వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని అందరం గ్రామ పంచాయతీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాము.